పాక్ బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు, ట్రంప్ చెప్తే కేంద్రం కాల్పుల విరమణ. గతంలో పాక్కు ఇందిరాగాంధీ గట్టి గుణపాఠం చెప్పారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ పైన కిషన్ రెడ్డి విమర్శలు. కేంద్రానికి అండగా నిలబడాల్సిన టైంలో దుప్పటి కప్పుకొని వాడుకున్నారు. దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాలు చేయం. సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు. పహల్గాం ఘటన విషయంలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడంలో ప్రధాని మోడీ వెనుకడుగు వేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేసిందని విమర్శించారు. ఆయన కూడా మాట్లాడుకుంటా ట్రంప్ నిజంగా నేను కనుక లేకపోతే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగేది, నేను ఒక ఫోన్ చేసిన మోడీకి ఆగిపోయారు, అట్లనే పాకిస్తాన్ ప్రధాని కూడా చెప్పినా ఆయన కూడా ఆగిపోయింది అని చెప్పి ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాడు. గతం లోపల కార్గిల్కి సంబంధించినటువంటి యుద్ధం లోపల కూడా, అదేవిధంగా పాకిస్తాన్కి తోటి గతంలో జరిగినటువంటి యుద్ధాల లోపల ఇందిరాగాంధీ మాకెవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పేసి పాకిస్తాన్ పైన యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో గెలుపొందింది. అంతటి సొంత నిర్ణయాలు తీసుకోవడంలో, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇందిరాగాంధీ చాలా గొప్పది అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ఇప్పుడేమో ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆపేసిరు. ఎందుకు యుద్ధం మొదలుపెట్టిరు, ఎందుకు ఆపిరో రెండు కారణాలు చెప్పలేదు మోడీ ఒక దేశ సమగ్రత అంటే ఎందుకు కేవలం రాహుల్ గాంధీ పైన విమర్శలు చేయడం తోటి మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి విమర్శించడం జరిగింది.